పునర్వికకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఆలస్యమైన మంచి నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా చెడ్డగా ఎంత ప్రవర్తిస్తుందో మంచితనం కూడా అలాగే ప్రవర్తించింది. సోషల్ మీడియా పవర్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. సోషల్ మీడియాలో మనుషుల్లో ఉన్న మంచితనం కూడా గుర్తుకొచ్చింది. అలాగే అన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ, భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ విద్యాశాఖను, వైద్య శాఖను, వ్యవసాయ శాఖను భారీ ప్రక్షాళన చేయాలి. ఆ 3 శాఖలను భారీ ప్రక్షాళన చేస్తే మన రాష్ట్రము బాగుంటుంది, మన దేశము బాగుంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి నాకు ఒంట్లో బాగోలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ప్రజలను యాచించకుండా ఉండాలి. ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలి. ఆ జబ్బు వచ్చిన జబ్బు ఎంత విలువైనదైనా సరే డాక్టర్లే గవర్నమెంట్కి తెలియజేయాలి. ఇతను పేదవాడు, మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, లేకపోతే వేరే వాళ్ళని అడుకుంటారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గవర్నమెంట్ డాక్టర్లైనా సరే, ప్రైవేట్ డాక్టర్లైనా సరే గవర్నమెంట్ దృష్టికి డాక్టర్లే తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఈ జబ్బు అనేది మనిషిలో ఆగదండి. క్యాన్సర్ పేషెంట్లకు కూడా అంతే. మనము ఎప్పుడో స్పందిస్తామంటే క్యాన్సర్ పేషెంట్ మనిషికి బయట బాగానే ఉంటారు, లోపల తినేస్తూ ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తేనే మనిషి ప్రాణాన్ని కాపాడుకోగలం. ఇప్పుడు ఈ పాపకి వాళ్ళు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారో నాకైతే తెలియదు, నెల 2 నెలలో ఎలాగైనా కానీ చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా స్పందించారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అందరూ 5 కోట్ల మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారత ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించాలి. భారతీయులందరినీ ఆరోగ్యపరంగాను, విద్యాపరంగాను, వ్యవసాయం చేసే రైతులను కూడా ఆదుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.